హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ సన్మోన్ డివైన్ టారో 7777. ఎలా ఉన్నారండి? అందరూ హ్యాపీగా ఉండాలి. ఈరోజు మీ పర్సన్ డీప్ డార్క్ ఫీలింగ్స్ మీ గురించి ఏమున్నాయో చూద్దాం. మీ పర్సన్ డీప్ డార్క్ ఫీలింగ్స్ ఏమున్నాయో చూద్దాం. ఇది జనరల్ రీడింగ్ అండి. మీకు తగ్గ పాయింట్స్ తీసుకోండి, కాన్ పాయింట్స్ వదిలేయండి. ఇది టైమ్లెస్ రీడింగ్ అండి. టైంతో సంబంధం లేదు. ఎప్పుడు మీకు అంటబడినా దీనిలో 1-2 పాయింట్స్ మీకు సంబంధించినవి ఉంటాయని అర్థం అండి. ఇది ఆడవారు, మగవారు, పెళ్ళైన వారు, పెళ్లి కాని వారు, భార్యాభర్త దూరంగా ఉన్నవారు, లవర్స్ ఎవరైనా చూడవచ్చండి. మీకు తగ్గ పాయింట్స్ తీసుకోండి. చూపించండి. యూనివర్స్ ఫ్లో అండ్ ప్యూరిఫికేషన్. మొత్తం 5 కార్డ్స్ తీసుకుందామండి. ఆ తర్వాత వీటికి క్లారిఫికేషన్ తీసుకుంటూ రీడింగ్కి వెళ్దాం. ఓకే, నెక్స్ట్ మనం ఒక్కొక్కటి తీసుకున్నాము. ఫస్ట్ ఫ్లో అండ్ ప్యూరిఫికేషన్. దీనికి మీకు యూనివర్స్ క్లారిఫికేషన్ ఇస్తారో చూద్దాం. ఫ్లో అండ్ ప్యూరిఫికేషన్కి క్లారిఫికేషన్ ఇవ్వడము. యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ. స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ. 8 of Swords. 3 కార్డ్స్ తీసుకుందామండి. ద స్టార్, ద టవర్. ఫ్లో అండ్ ప్యూరిఫికేషన్ ఏం చెప్తున్నారంటే, మీ వ్యక్తి మనసులో మీపై ఉన్న భావాలు చాలా లోతైనవండి. మీ గురించి ఆలోచించినప్పుడల్లా గతంలోని బాధలు, అపార్థాలు అన్నింటిని వదిలేసి కొత్తగా ముందుకు వెళ్ళాలని వారు కోరుకుంటున్నారు. మీతో ఉన్న బంధాన్ని మరలా స్వచ్ఛమైన అనుబంధంగా మార్చుకోవాలని వారి హృదయం కోరుకుంటుందని చెప్పుకోవచ్చు. వారిని వారు ప్యూరిఫై చేసుకొని మీ దగ్గరకు రావాలని కోరుకుంటున్నారు. దీనికి 8 of Swords క్లారిఫికేషన్ వచ్చింది. ప్రస్తుతం వారి ఆలోచనలోనే వారు బందీ అయిపోయారు అన్నట్లు కనిపిస్తుంది. మీపై ప్రేమ ఉంది, కానీ ఎక్కువగా ఆలోచించడం వల్ల ముందడుగు వేయడంలో ఆలస్యం చేస్తున్నారని అనిపిస్తుందండి. సరైన సమయం వచ్చే వరకు వారిలో ఉన్న సందేహాలు ఈ విధంగానే ఉంటాయా, వారిని ఆపుతూనే ఉంటాయా అన్న ఆలోచన కనిపిస్తుంది. నిజంగా ఇది ప్రేమ లేకపోవడం కాదండి, ఎక్కువగా ఆలోచించడం వల్ల ఇలా స్ట్రక్ పొజిషన్ కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ద స్టార్. మీరు వారి జీవితంలో ఒక ఆశ, ఒక వెలుగు, మీతో మాట్లాడాలని, మీ మధ్య మంచి పరిస్థితులు రావాలని, ఈ బంధం మరలా వికసించాలని వారు నిజంగా కోరుకుంటున్నారండి. వారి హృదయంలో మీ స్థానం చాలా ప్రత్యేకం అని అనుకుంటున్నారు. మీరు ప్రత్యేకమైన వ్యక్తి అనుకుంటున్నారు. అలాగే ఈ కార్డు ఏం చెప్తుందంటే, ఈ కార్డ్ని చాలామంది నెగిటివ్ కార్డ్ అంటారండి. కానీ కొన్ని ద స్టార్, ఫ్లో అండ్ ప్యూరిఫికేషన్ ఈ 2 కార్డ్స్ కాంబినేషన్తో వచ్చింది కాబట్టి దీని అర్థం వేరుగా ఉంటుందండి. మీ వ్యక్తి జీవితంలో ఒక పెద్ద అవగాహన వచ్చింది అనుకుంటున్నారు. పాత అహంకారం, పాత ఆలోచనలు, పాత విధానం కూలిపోతున్నాయి అని చెప్పుకోవచ్చు. మీ విలువను ఇప్పుడు లోతుగా ఆలోచిస్తున్నారు, అర్థం చేసుకుంటున్నారు. ఈ మార్పు ఒక్కసారిగా వచ్చినా చివరికి ఈ బంధాన్ని నిజాయితీగా చూడాలని వారు అనుకుంటున్నారండి. నిజాయితీగా ఉండాలని వారు అనుకుంటున్నారు. అంటే ఈ స్ప్రెడ్ మొత్తం మనకేం చెప్తుందంటే, మీ వ్యక్తి మీపై ఉన్న విలువలను, ఉన్న భావాలను అణచిపెట్టడం లేదు, కానీ వాటిని ఎలా వ్యక్తపరచాలో వారికి అర్థం కావట్లేదు, దాని గురించి ఆలోచిస్తున్నారు అని చెప్తున్నారండి. అంటే తను పొరపాట్లు చేశారు. ఆ పొరపాట్లు ఏ విధంగా జరిగినాయో తను ఆ రోజుల్లో అహంకారం వల్ల ఆ విధంగా చేయగలిగాను, కానీ ఇప్పుడు మీతో మాట్లాడాలంటే తన తప్పులు తెలిసినాయి కాబట్టి ఏ విధంగా వాటిని వ్యక్తపరచాలో అర్థం కావట్లేదు. ఒకవేళ మీ ముందు వ్యక్తపరిచినా మీరు అది ఎలా తీసుకుంటారో, తన్ని మరలా తక్కువగా చూస్తారేమో అన్న ఆలోచన, ఇలాంటి ఆలోచనలతో వారు మీకు వ్యక్తపరచలేకపోతున్నారు అన్నట్లు కనిపిస్తుందండి.
వారిలో అయితే ఒక అంతర్గత మార్పు జరుగుతుందని తెలుస్తుంది. పాత బాధలను వదిలేయాలి అనుకుంటున్నారు, కొత్తగా మీతో ప్రారంభం చేయాలి, ఆ ఆశ బలంగా ఉందండి వారిలో. ఈ బంధం విషయంలో వారి మనసుని నెమ్మదిగా హీలింగ్ చేసుకుంటున్నారు అని చెప్పుకోవచ్చు. ఓకేమ్మా. అలాగే ఇంకో స్ప్రెడ్ తీద్దామండి. డెలిగెన్స్ అండ్ కోఆపరేషన్ చూపించండి యూనివర్స్. క్వీన్ ఆఫ్ వ్యాండ్స్, 10 ఆఫ్ కప్స్, 9 ఆఫ్ పెంటికల్స్. ఈ కార్డ్స్ ఏం చెప్తున్నాయంటే తేనెటీగ కనిపిస్తుందండి. తేనెటీగ ఒకటే పని చేయదన్నమాట. సహకారంతో అందమైన తేనెను తయారు చేస్తుందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా మీ వ్యక్తి మనసులో మీతో పోటీ కాదండి, సహకారం, కలిసి జీవితం నిర్మించుకోవాలన్న కోరిక కనిపిస్తుంది. వారు మీ బంధాన్ని కేవలం ఆకర్షణతో ముగిసిపోకూడదని, అంటే గతంలో ఆకర్షణతోనే ఉన్నారు వారు, అవి ఏమీ పట్టించుకోలేదు, కానీ ఇప్పుడు ఒక బలమైన భవిష్యత్తుగా మార్చుకోవాలని కోరుకుంటున్నారండి. వారి దృష్టిలో నిజమైన ప్రేమ అంటే ఇద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకొని ఒకరికొకరు అండగా నిలవటమే అన్న భావన ఇప్పుడు కనిపిస్తుంది అన్నమాట. ఓకేమ్మా. వారిలో మార్పు వచ్చిందనటానికి ఇది ఒక తార్కాణం అని చెప్పుకోవచ్చు. క్వీన్ ఆఫ్ వ్యాండ్స్ ఏం చెప్తుందంటే మీ వ్యక్తి ఆలోచనలో మీరు ఒక ప్రత్యేకమైన వ్యక్తి అనుకుంటున్నారు. మీ ధైర్యం, మీ ఆత్మవిశ్వాసం, మీ వ్యక్తిత్వం, మీలోని ఆకర్షణ వీరిని బాగా ప్రభావితం చేసిందని చెప్పుకోవచ్చు. మీరు ఏ పరిస్థితినైనా ఎదుర్కోగలరన్న నమ్మకం వారికి ఉందండి. కొన్నిసార్లు మిమ్మల్ని తలుచుకుంటే వారికి గర్వం అనిపిస్తుంది. ఇలాంటి వ్యక్తిని నేను పొందాను అన్న భావన అన్నమాట వారిలో. ఇలాంటి వ్యక్తి వారి జీవితంలో ఉంటే ఎంత బాగుంది అన్న భావన వారి మనసులో కనిపిస్తుంది అన్నమాట. అంటే మీలో ఉన్న వెలుగు, ధైర్యం వారిని ప్రతిరోజు ఆకర్షిస్తూనే ఉంటుంది అని చెప్తున్నారు. ఓకేమ్మా. 10 ఆఫ్ కప్స్ ఏం చెప్తుందంటే మీ వ్యక్తి కేవలం ప్రేమ గురించి మాత్రమే కాదండి, జీవితాంతం కలిసి ఉండే బంధం కావాలని కోరుకుంటున్నారు. 10 ఆఫ్ కప్స్ అంటే ఫ్యామిలీ అనుకోవచ్చు. భార్య, భర్త, పిల్లలు, మొత్తం ఒక ఫ్యామిలీ అనుకోవచ్చు. అంటే మీతో లాంగ్ టర్మ్ రిలేషన్ని కోరుకుంటున్నారు. మీతో నవ్వుతూ మాట్లాడాలి, కుటుంబం సంతోషంగా ఉండాలి, ప్రశాంతమైన జీవితం గడపాలి, ఒకరికొకరు తోడుగా ఉండే భవిష్యత్తు కావాలి. ఇవన్నీ వారి ఊహల్లో కనిపిస్తున్నాయండి. మిమ్మల్ని వారి జీవితంలో శాశ్వతంగా చూడాలని వారి మనసు కళ్ళకంటుంది. అలాగే 9 ఆఫ్ పెంటికల్స్ ఏం చెప్తుందంటే మిమ్మల్ని కేవలం ప్రేమించే వ్యక్తిగా మాత్రమే చూడటం లేదండి. మీ విలువలు, మీ కష్టపడే స్వభావం, మీ స్వతంత్ర వ్యక్తిత్వాన్ని వారు ఎంతో గౌరవిస్తున్నారని చెప్పుకోవాలి. మీరు మీ జీవితాన్ని మీ కాళ్ళపై నిలబెట్టుకోగలరన్న నమ్మకం వారికి ఉందండి. వారు మీ జీవితంలో ఒక భారం కాకుండా మీ విజయాల్లో భాగస్వామిగా ఉండాలని కోరుకుంటున్నారండి. అంటే మిమ్మల్ని కోల్పోవటం ఇష్టం లేదు వారికి. మీతో కలిసి ఎదగటం వారి మనసు కోరుకుంటుంది. ఈ స్ప్రెడ్ మొత్తం మనకేం చెప్తుందంటే చాలా మెచ్యూర్డ్ భావాలను చూపిస్తుందండి. ఈ స్ప్రెడ్ మనకి ఇక్కడ కేవలం ప్రేమ కనిపించట్లేదు, ప్రేమ మాత్రమే కనిపించట్లేదు, ఆకర్షణ మాత్రమే కనిపించటం లేదు. మీతో కలిసి జీవితాన్ని నిర్మించుకోవాలి, ఒకరికొకరు అండగా ఉండాలి, సంతోషకరమైన భవిష్యత్తును సృష్టించాలి అన్న ఆలోచన బలంగా కనిపిస్తుందండి. ఈ తేనెటీగ సహకారాన్ని చూపిస్తుంది. అలాగే క్వీన్ ఆఫ్ వ్యాండ్స్ మీపై ఉన్న గౌరవం, ఆకర్షణను చూపిస్తుంది అన్నమాట. 10 ఆఫ్ కప్స్ శాశ్వతమైన సంతోషకరమైన బంధాన్ని చూపిస్తుంది. 9 ఆఫ్ పెంటికల్స్ మీ విలువను, మీతో కలిసి ఎదగాలన్న కోరికను తెలియజేస్తుంది. అంటే ఈ ఎనర్జీ మొత్తం చూస్తే మీ వ్యక్తి మనసులో మీపై ఉన్న భావాలు తాత్కాలికమైనవి కావండి. గౌరవం కనిపిస్తుంది, ప్రేమ కనిపిస్తుంది, స్థిరత్వంతో కలిసిన భవిష్యత్తు నిర్మించాలన్న కోరిక కనిపిస్తుంది. ఓకేమ్మా. నెక్స్ట్ కార్డ్ తీసుకుందాము.
కన్ఫ్రంటేషన్ అండ్ ఓవర్కమింగ్. చూపించండి న్యూస్. కన్ఫ్రంటేషన్ అండ్ ఓవర్కమింగ్. కింగ్ ఆఫ్ పెంటికల్స్, హై ప్రీస్టెస్, కింగ్ ఆఫ్ స్వార్డ్స్. ఈ కార్డ్స్ ఏం చెప్తున్నాయంటే, మీ వ్యక్తి మనసులో మీపై భావాలు ఉన్నప్పటికీ వాటిని వ్యక్తపరచకుండా ఆపుతున్నది భయం అని చెప్పుకోవచ్చు. ఈ కార్డు కేవలం భయాన్ని మాత్రమే కాదండి, ఆ భయాన్ని జయించాలన్న వారి అంతర్మనసు ప్రయత్నాన్ని కూడా సూచిస్తుంది. వారు వారి వారి మనసుతో వారే పోరాడుతున్నారని చెప్పుకోవచ్చు. గత అనుభవాలు, తిరస్కరణ భయం, అహంకారం లేదా పరిస్థితుల వల్ల వెనక్కి తగ్గిన ఇప్పుడు ఆ భయాలను ఎదుర్కొని నిజమైన భావాలను అంగీకరించే దశలో ఉన్నారని చెప్పుకోవచ్చు. ఓకేమ్మా. అలాగే కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఏం చెప్తుందంటే, మీ వ్యక్తి మీతో తాత్కాలికమైన సంబంధాన్ని కాదండి, స్థిరమైన నమ్మకమైన బంధాన్ని కోరుకుంటున్నారు అని చెప్పుకోవచ్చు. మీకు భద్రత, గౌరవం, స్థిరత్వం ఇవ్వాలన్న ఆలోచన వారి మనసులో కనిపిస్తుందండి. తొందరపడి నిర్ణయాలు తీసుకునే వ్యక్తి కాదండి మీ పర్సన్. ప్రతి అడుగును ఆలోచించి వేయాలని చూస్తున్నారు. మీ జీవితంలో నమ్మకంగా నిలిచే వ్యక్తిగా ఉండాలని వారి మనసు కోరుకుంటుందండి. అలాగే హై ప్రీస్టెస్ ఏం చెప్తుందంటే, మీ వ్యక్తి చెప్పేది తక్కువ కానీ అనుభవించేది చాలా ఎక్కువ అన్నట్లు కనిపిస్తుంది. మీ గురించి ఎన్నో భావాలు వారి హృదయంలో దాగున్నాయండి. అవి బయటికి కనిపించకపోయినా లోపల మాత్రం మీతో ఒక గాఢమైన ఆత్మీయ అనుబంధాన్ని అనుభవిస్తున్నారని చెప్పుకోవచ్చు. కొన్నిసార్లు వారి మాటల కంటే మౌనమే వారి భావాలను ఎక్కువగా వ్యక్తపరుస్తుంది అని చెప్పుకోవచ్చండి. వారి మనసులో మీకు సంబంధించిన ఎన్నో మాటలు ఉన్నాయి, కానీ వాటిని ఇంకా బయట పెట్టలేకపోతున్నారండి. భయం వారిని ఆపుతుంది. ఏమవుతుందో అన్న భయం ఆపుతుందని చెప్పుకోవచ్చు. కింగ్ ఆఫ్ స్వార్డ్స్. ఈ కార్డ్ ఏం చెప్తుందంటే, కింగ్ ఆఫ్ స్వార్డ్స్ ఏం చెప్తుందంటే, వారు పూర్తిగా భావోద్వేగాలకు లొంగిపోవట్లేదండి. వారి హృదయం ఒకటి చెప్తుంది కానీ బుద్ధి మరొకటి చెప్తుంది అన్నట్లుగా కనిపిస్తుంది. ప్రతి విషయాన్ని తర్కంతో, బాధ్యతతో ఆలోచిస్తున్నారు. భావాలున్నాయి. సరైన సమయం, సరైన పరిస్థితి వచ్చినప్పుడు మాట్లాడాలని నిర్ణయించుకున్నట్టు కనిపిస్తుంది. మిమ్మల్ని ప్రేమతో మాత్రమే కాదు, సరైన నిర్ణయంతో కూడా చేరాలని వారు అనుకుంటున్నారు. ఓకేమ్మా. అంటే ఈ స్ప్రెడ్ మనకేం చెప్తుందంటే, మీ వ్యక్తి మనసులో మీపై ఉన్న భావాలు లోతైనవి, మెచ్యూర్డ్ అయినవి, బాధ్యతతో కూడినవి అని చెప్పుకోవచ్చు. వారు వారి భయాలను ఎదుర్కొంటున్నారని చెప్తుంది కార్డు. ఈ బంధాన్ని స్థిరంగా నిర్మించుకోవాలన్న కోరిక కనిపిస్తుంది. బయటకు చెప్పలేని రహస్యమైన గాఢమైన భావాలను తెలియజేస్తుంది. ఆ భావాలను తొందరపడకుండా సరైన సమయంలో సరైన విధంగా వ్యక్తపరచాలన్న ఆలోచన సూచిస్తుందండి. మొత్తంగా చూస్తే ఈ స్ప్రెడ్ మొత్తం మీ వ్యక్తిలో ప్రస్తుతం భావాలు లేవా అంటే ఉన్నాయండి. భావాలు ఉన్నాయి, కానీ వారి అసలు పోరాటం ఏంటి? ప్రేమతో కాదు. ఆ ప్రేమను ఎప్పుడు ఎలా వ్యక్తపరచాలో తెలియక సతమతమవుతున్నారని చెప్పుకోవచ్చు. హృదయం ముందుకు వెళ్ళమని చెప్తుంది, బుద్ధి ప్రతి అడుగును జాగ్రత్తగా వేయమని చెప్తుంది. అందుకే ప్రస్తుతం వారు నిశ్శబ్దంగా కనిపించిన వారి లోపల మాత్రం చాలా గంభీరంగా ఈ బంధాన్ని తీసుకున్నారని చెప్పుకోవచ్చండి. ఇదండి. నెక్స్ట్ మనం ఇంకొక కార్డు తీసుకుందామండి. లెర్నింగ్ అండ్ గ్రోత్. చూపించండి యూనివర్స్. లెర్నింగ్ అండ్ గ్రోత్కి మాకు క్లారిఫికేషన్ ఇవ్వండి. టెన్ ఆఫ్ స్వార్డ్స్, సెవెన్ ఆఫ్ పెంటికల్స్, క్వీన్ ఆఫ్ స్వార్డ్స్. ఈ కార్డ్ ఏం చెప్తుందంటే, లెర్నింగ్ అండ్ గ్రోత్. మీ వ్యక్తి మీతో జరిగిన అనుభవాల ద్వారా చాలా నేర్చుకున్నారు. గతంలో చేసిన తప్పులు, మాట్లాడిన మాటలు, తీసుకున్న నిర్ణయాలు
ఇప్పుడు వారికి కొత్త అవగాహనని ఇచ్చాయని చెప్పుకోవచ్చు. ఒకప్పుడు అర్థం కాని విషయాలు ఇప్పుడు అర్థమవుతున్నాయి అనుకుంటున్నారు. ఈ బంధం వారికి ఒక పాఠం నేర్పింది అనుకుంటున్నారు. కానీ అది బాధను మాత్రమే ఇవ్వలేదు, మెచ్యూరిటీని ఇచ్చింది, జ్ఞానాన్ని ఇచ్చింది, ఎదుగుదలను కూడా ఇచ్చింది అనుకుంటున్నారండి. అలాగే 10 of Swords ఏం చెప్తుందంటే వారి హృదయంలో జరిగిన లోతైన బాధను చూపిస్తుందండి ఈ కార్డు. అంటే వారికి ఏదో ఒక సంఘటన, అపార్థాలు లేదా దూరం వారి మనసును బాగా గాయపరిచిందని చెప్పుకోవచ్చు. ఆ బాధను వారు పూర్తిగా అనుభవించారు అని చెప్పుకోవచ్చు. ఒక దశలో ఈ బంధం ముగిసిపోయిందేమో అన్న భావన కూడా వారికి వచ్చిందట. కానీ ఈ కార్డు మరో విషయం కూడా చెప్తుందండి. పాత బాధ ముగిసిన తర్వాత కొత్త అధ్యాయం ప్రారంభమవుతుంది అని ఈ కార్డు చెప్తుంది. మిమ్మల్ని కోల్పోయానని అనుకున్న ఆ క్షణం వారి జీవితంలో అత్యంత కఠినమైన పాఠంగా మారింది అనుకుంటున్నారు. నెక్స్ట్ 7 of Pentacles. ఈ కార్డు ఏం చెప్తుందంటే వారు తొందరపడటం లేదండి. ఇప్పుడు వారు ఆగి ఆలోచించి ఈ బంధం ఎటువైపు వెళ్తుందో గమనిస్తున్నారు. మీతో ఉన్న అనుబంధం వృధా కాలేదని, సరైన సమయంలో దాని ఫలితం కనిపిస్తుందని వారి లోపల వారు నమ్మకం పెట్టుకున్నారు అని చెప్పుకోవచ్చు. వారు భావోద్వేగంగా నిర్ణయాలు తీసుకోవటం లేదని, సహనంతో సరైన సమయం కోసం ఎదురు చూస్తున్నట్టు కనిపిస్తుంది ఇక్కడ. అంటే మీ ఇద్దరి మధ్య పెట్టిన ప్రేమ, నమ్మకం ఏదో ఒక రోజు మంచి ఫలితాన్ని ఇస్తుందని వారు ఇంకా నమ్ముతున్నారని చెప్పుకోవచ్చు అండి. అలాగే ఈ కార్డు ఏం చెప్తుందంటే మీ వ్యక్తి ఇప్పుడు భావాల కంటే నిజాయితీకి, స్పష్టతకు ఎక్కువ విలువిస్తున్నారండి. మీతో మాట్లాడాల్సి వస్తే నిజం మాత్రమే చెప్పాలనుకుంటున్నారు. దాచిపెట్టడం, ఆటలు ఆడటం, సందేహాల్లో ఉంచడం వారికి ఇప్పుడు ఇష్టం లేదండి. వారి మనసులో మీపై గౌరవం ఉంది, కానీ ఆ గౌరవం నిజాయితీతో కూడిన బంధంలా మారాలని కోరుకుంటున్నట్టు తెలుస్తుంది మనకి. మీ బంధం కొనసాగాలంటే అది నిజం, నమ్మకం మీదే నిలబడాలి అనుకుంటున్నారు. గతంలో లాగా వారు అబద్ధాలు చెప్పకూడదు అనుకుంటున్నారు. గతంలో లాగా మీ పట్ల అభద్రతా భావాన్ని వ్యక్తపరచకూడదు అనుకుంటున్నారు. ఈ బంధం ద్వారా వారు మెచ్యూరిటీ పొందారని చెప్తున్నారు. గతంలో అనుభవించిన బాధను చూపిస్తుంది ఈ కార్డు. ఆ బాధ తర్వాత వచ్చిన సహనం, ఎదురుచూపును తెలియజేస్తుంది ఈ కార్డు. ఈ బంధం అబద్ధాలు లేదా అబద్ధాల మీద కాకుండా నిజాయితీతో మరియు స్పష్టతతో ముందుకు సాగాలని వారు కోరుకుంటున్నట్టు సూచిస్తుంది. ఓవరాల్గా ఈ స్ప్రెడ్ ఏం చెప్తుందంటే మీ వ్యక్తి గతంలోని బాధను ఒక జీవిత పాఠంగా స్వీకరించారని చెప్పుకోవచ్చు. ఇప్పుడు అదే తప్పులను మరలా చేయకుండా ఆలోచించి మెచ్యూర్డ్గా, నిజాయితీతో ఈ బంధాన్ని చూడాలని అనుకుంటున్నట్టు కనిపిస్తుంది. వారి లోతైన భావాల్లో కనిపిస్తుందండి ఇలా. ఓకే మా నెక్స్ట్ వేరే లాస్ట్ కార్డ్, ట్రాన్స్ఫర్మేషన్ అండ్ అవేకనింగ్. ట్రాన్స్ఫర్మేషన్ అండ్ అవేకనింగ్ క్లారిఫికేషన్ ఇవ్వండి యూనివర్స్. Seven of Swords, 7 of Cups, Knight of Swords. ఇందాక కూడా వీల్ ఆఫ్ ఫార్చ్యూన్, ఇప్పుడు కూడా వీల్ ఆఫ్ ఫార్చ్యూనే వచ్చింది. బాటమ్ ఆఫ్ ద డెక్. ట్రాన్స్ఫర్మేషన్ అండ్ అవేకనింగ్. మీ వ్యక్తి జీవితంలో, ముఖ్యంగా మీ విషయంలో ఒక పెద్ద మార్పు జరుగుతుందని చెప్పుకోవచ్చు. వారి అంతరంగంలో ఒకప్పుడు చూడని నిజాలు ఇప్పుడు అర్థమవుతున్నాయి. మీ విలువ, మీ స్థానం, మీ నిర్ణయాల ప్రభావం ఇప్పుడు వారికి స్పష్టంగా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఈ బంధం వారి జీవితంలో ఒక మలుపులా మారింది అనుకుంటున్నారు. పాత ఆలోచనలు కరిగిపోతూ కొత్త అవగాహన పుడుతుంది అని చెప్పుకోవచ్చు అండి. అలాగే 7 of Swords. మీ వ్యక్తి గతంలో వారి నిజమైన భావాలను పూర్తిగా మీకు చెప్పలేదండి. కొన్ని విషయాలు దాచిపెట్టారు. కొన్ని సందర్భాల్లో నేరుగా మాట్లాడకుండా తప్పించుకోవడానికి ప్రయత్నించినట్టు కనిపిస్తుంది. అలా ఎందుకు చేశారు అని చూస్తే కొన్నిసార్లు భయం వల్ల, కొన్నిసార్లు పరిస్థితుల వల్ల, మరికొన్నిసార్లు పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని, దానికి సిద్ధంగా లేరని, వాటి వల్ల జరిగిందని చెప్పుకోవచ్చు.
వారు కొన్ని విషయాల్లో నిజాయితీగా లేరని వారే ఒప్పుకుంటున్నారండి. ఇప్పుడు ఆ నిర్ణయాల గురించి ఆలోచిస్తున్నారు. అలా చేయకుండా ఉండాల్సింది, అలా తప్పులు అబద్ధాలు చెప్పకుండా ఉండాల్సింది, అలాంటి పనులు చేయకుండా ఉండాల్సింది, ఇలాంటి పశ్చాత్తాపం కనిపిస్తుంది వాళ్ళు. అంటే చీటింగ్ ఎనర్జీ గురించి కనిపిస్తుంది అన్నమాట. రహస్యాలు దాచిపెట్టడం, పూర్తి నిజం చెప్పకపోవడం, భావోద్వేగంగా దూరంగా ఉండటం, ఇలాంటి ఎనర్జీని చూపిస్తుంది ఈ కార్డు. కానీ మీతో నిజమైన భావాలను దాచిపెట్టారు, కొన్ని విషయాలు చెప్పకుండా ఉండిపోయారు, మీకు తెలియకుండా నిర్ణయాలు తీసుకున్నారు. మీకు చెప్పేదేంటి, ఇంటికి పెద్ద తనే అన్న ఆలోచన వారిని ఈ విధంగా చేసినాయి అని చెప్పుకోవచ్చు. నిజాన్ని ఎదుర్కొనే శక్తి లేక తప్పించుకున్నారని చెప్పుకోవచ్చు. ఏది చేసినా కరెక్ట్, వారు ఏది చేసినా కరెక్ట్ అనుకుంటా చేసుకుంటూ పోయారు. వారి వైపు నుంచే ఆలోచించుకున్నారు, మీ వైపు మీ సైడు ఏం ఆలోచించాల. ఇప్పుడు అలా చేయకూడదు అనుకుంటున్నారు. ఇప్పుడు ఏదైనా ఆలోచనతో చేసుకోవాలి, ఇద్దరు అనుకొని చేసుకోవాలి. తప్పొప్పులు ఏవైనా ఇద్దరం చర్చించుకొని చేసుకోవాలన్న ఆలోచన ఇప్పుడు కనిపిస్తుందండి. గతం కంటే ఇప్పుడు మార్పు ఇదన్నమాట. అలాగే 7 ఆఫ్ కప్స్, చాలా గందరగోళంలో ఉన్నారండి మీ పర్సన్. ఎన్నో ఆలోచనలు, ఎన్నో అవకాశాలు, ఏది సరైంది అన్న సందేహం వారిని తప్పుదారిలో నడిపించిందని చెప్పుకోవచ్చు. కొన్ని నిర్ణయాలు భావోద్వేగాల కంటే ఊహల ఆధారంగా తీసుకున్నట్టు కనిపిస్తుంది. వారు స్పష్టంగా ఆలోచించి ఉంటే పరిస్థితి వేరేగా ఉండేదేమో అన్న ఆలోచన కనిపిస్తుంది. నైట్ ఆఫ్ స్వార్డ్స్, మీ వ్యక్తి ఆగి ఉండాలని అనుకోవట్లేదండి. నిజాన్ని ఎదుర్కోవాలి, పరిస్థితిని మార్చాలి, కొన్ని విషయాలు స్పష్టం చేయాలి అన్న ఆలోచనతో వారి మనసులో కనిపిస్తుంది. వారు త్వరలో ఏదో ఒక యాక్షన్ తీసుకోవాలని ఉత్సాహం కనిపిస్తుందండి. ఇంకా మౌనంగా ఉండకూడదు, ఏదో ఒక రోజు నిజం చెప్పాల్సిందే అన్న ఆలోచన చేస్తున్నట్టు కనిపిస్తుంది. అంటే మీ వ్యక్తి మీతో జరిగిన అనుభవాల వల్ల ఒక పెద్ద మానసిక మార్పే చెందారు అని చెప్పుకోవచ్చు. వారు ఇప్పుడు నిజాన్ని గ్రహిస్తున్నారని చెప్తుంది ఈ కార్డు. గతంలో కొన్ని విషయాలను దాచిపెట్టడం లేదా పూర్తిగా ఓపెన్ చేయకపోవడం వల్ల కొన్ని సమస్యలు వచ్చినట్లు సూచిస్తుంది ఈ కార్డు. ఆ సమయంలో వారి గందరగోళం, అయోమయాన్ని తెలియజేసే కార్డు ఇది. ఇకపై పరిస్థితిని మార్చాలని, నిజాన్ని ఎదుర్కోవాలని లేదా మాట్లాడాలని అనుకుంటున్న ఎనర్జీ కనిపిస్తుంది ఇప్పుడు. అంటే మొత్తం మీద ఈ స్ప్రెడ్ మనకేం చెప్తుందంటే, మీ వ్యక్తి గతంలో తీసుకున్న కొన్ని నిర్ణయాలు లేదా దాచిపెట్టిన విషయాల వల్ల ఇప్పుడు వారి లోపల మార్పు చెందుతున్నారని చెప్పుకోవచ్చు. మీపై ఉన్న భావాలు ఇంకా ఉన్నప్పటికీ ఇప్పుడు ఆ బంధాన్ని నిజాయితీతో చూస్తున్నారు. నిజాయితీతో చూడకపోతే వారు మిమ్మల్ని కోల్పోవాల్సి వస్తుంది అన్న ఆలోచన వారికి వస్తుంది. ఈ స్ప్రెడ్ ప్రధానంగా మనకేం చెప్తుందంటే, మోసం నిర్ధారణ కాదండి, గతంలో పారదర్శకత లేకపోవటం, మెచ్యూరిటీ లేకపోవటం, గందరగోళం, ఇప్పుడు ఆత్మ పరిశీలనతో మార్పులు జరుగుతున్నాయి అని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా యూనివర్స్ మీకు ఇచ్చే గైడెన్స్ ఏంటంటే, కొన్నిసార్లు ఎదుటివారి నిర్ణయాలు, గందరగోళం లేదా వారు దాచిన విషయాలను మన విలువలను తగ్గించవండి. అందుకే వారి యాక్షన్స్ను మీ విలువతో పోల్చి చూసి బాధపడకండి అని చెప్తున్నారు. సత్యం ఎప్పటికైనా వెలుగులోకే వస్తుంది. ఎవరు ఏ నిర్ణయం తీసుకున్నారు, ఎవరు ఏ తప్పు చేశారో కాలమే దానికి సమాధానం చెప్తుందని చెప్తున్నారు. మీరు మాత్రం ఆ నిజం కోసం మీ జీవితాన్ని ఆపేసుకోవద్దు అని చెప్తున్నారు. గతంలో జరిగిన బాధలను పట్టుకొని ఉండకుండా వాటి నుండి జీవిత పాఠాన్ని తీసుకోండి. ప్రతి అనుభవం మిమ్మల్ని మరింత బలంగా, మరింత పరిణితి చెందిన వ్యక్తిగా పరిగణిస్తుందండి. మీ మనశ్శాంతిని కాపాడుకోండి, మీ లక్ష్యాలపై దృష్టి పెట్టండి. మిమ్మల్ని నిజంగా ప్రేమించే వ్యక్తి మీ విలువను గుర్తిస్తాడు. అమ్మాయి కానీ అబ్బాయి కానీ మిమ్మల్ని సందేహాల్లో ఉంచరు.
ఓవరాల్గా మనం ఏం చెప్పాలంటే, యూనివర్స్ ఏం చెప్పాలనుకుంటుందంటే, ఎవరైనా మిమ్మల్ని గందరగోళంలో ఉంచితే మీరు గందరగోళంలోనే ఉండాల్సిన అవసరం లేదు, మీ ఆత్మగౌరవాన్ని, మీ ప్రశాంతతను ఎంచుకోండి అని చెప్తున్నారు. మీ జీవితంలో జరిగిన మార్పులకు భయపడకండి అని చెప్తున్నారు. కొన్ని ముగింపులు మరింత అందమైన ప్రారంభాలకు మార్గం వేస్తాయి అని చెప్తున్నారు. విశ్వం మీకు సరైనది సరైన సమయంలో అందిస్తుంది అని చెప్తున్నారు. కాబట్టి విశ్వాసంతో, ధైర్యంతో, ప్రేమతో ముందుకు సాగండి అని చెప్తున్నారు యూనివర్స్. ఇదండి ఈరోజు రీడింగ్. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.